మేడిగడ్డ వద్ద కనిష్ట పాడ్ లెవెల్ లేకపోవడంతో కన్నెపల్లి పంపింగ్ ప్రస్తుతం సాధ్యం కాదన్నారు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సాంకేతిక నిబంధనలు ఉల్లంఘించి పంపింగ్ చేస్తే ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్డీఎస్ఏ మార్గదర్శకాల మేరకే బ్యారేజీల నిర్వహణ కొనసాగుతుందన్న మంత్రి శాస్త్రీయ పరీక్షల అనంతరం పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్లోని మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మా దేశ సమాచారం మేరకు ప్రధాన ప్రతిపక్ష పార్టీలో కొంతమంది ముఖ్యులు మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర కన్నెపల్లి పంప్ హౌస్ పోయి ఏదో ఇక్కడ నుంచి నీళ్లు పంపు చేసేది బాగుంటది అది అని చెప్పి కొంత అసత్య ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇప్పుడు 2.5 ఏళ్లు గడిచింది ఇరిగేషన్ మంత్రిగా. ఒకటైతే స్పష్టంగా చెప్తాను, ఇరిగేషన్ శాఖని ఇరిగేషన్ ప్రాజెక్టులని భ్రష్టు పట్టించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఇది నిస్సందేహం. మీరందరూ ఇక్కడనే విలేకరులు నాగార్జున సాగర్ డ్యాము ఇన్నేళ్లకి ఎట్లున్నది, వాళ్ళు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు 3-4 ఏళ్ళకి ఎట్లయిపోయిందో ఒకసారి మొత్తం తెలంగాణ ప్రజలు గమనించారు. రేపు వాళ్ళు పోయి ఏదో మేడిగడ్డ బ్యారేజ్ నుంచి నీళ్లు పంపు చేయొచ్చు కదా అని చెప్పి ఏదో ప్రచారం చేయబోతున్నారు. దానికి నేను అధికారికంగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఖండిస్తున్నా. ఒక అఫీషియల్ స్టేట్మెంట్ మీ ముందు నేను చదవబోతున్నా. కన్నేపల్లి పంప్ హౌస్ సమీపంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఒక రాజకీయ పార్టీ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా వాస్తవ విరుద్ధం, ప్రజలను తప్పుతో పట్టించే విధంగా ఉన్నాయని స్పష్టంగా తెలియజేస్తున్నాను. కాళేశ్వరం ప్రాజెక్టు లోని కన్నేపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కనీసం ఒక మినిమం పాండ్ లెవెల్ ఉండటం అత్యవసరం. దానికి మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు దింపాలి. గేట్లు దింపితే మేడిగడ్డ బ్యారేజ్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్టు మేరకు ఆ మేడిగడ్డ అన్నారు సుందిల బ్యారేజ్ గేట్లు ఎత్తి నీళ్ళని ఫ్రీ ఫ్లోగా ప్రవహించే విధంగా వదిలేసేయాలి. లేకపోతే మేడిగడ్డ బ్యారేజ్ కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఆ 3 బ్యారేజ్ల ఫౌండేషన్ సస్పెక్ట్ గా ఉంది, అనుమానాస్పదంగా ఉందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ